శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్న కవిత తన సంతకం ఫోర్జరీ చేయడంపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి కృష్ణయ్య యాదవ్. గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్లబ్ గా మార్చడంపై గౌలిగూడ క్రికెట్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కృష్ణయ్య యాదవ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. గతంలో గౌలీపుర క్రికెట్ క్లబ్గా ఉన్నటువంటి క్లబ్ని తర్వాత శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా కూడా నామకరణం చేంజ్ చేసి, అంటే ఒక పేరుని చేంజ్ చేసి, గతంలో ఆ క్రికెట్ క్లబ్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకులు కృష్ణ యాదవ్ గారి ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి హెచ్సిఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రావు ఈ అక్రమాలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు కృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ అనేది శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా ఎట్లా నామకరణం చేంజ్ చేశారు సార్? 1988 గౌలీపుర క్రికెట్ క్లబ్. నేను ప్రెసిడెంట్. దేవేందర్ యాదవ్ అని నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన జనరల్ సెక్రటరీ. నవంబర్ 2 తారీఖు ఆయన చనిపోవడంతో రాజేందర్ యాదవ్ జనరల్ సెక్రటరీ చేసి, సో అది కంటిన్యూ నడుచుకుంటూ వస్తుంది. 2002లో గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసింది, అన్ని అసోసియేషన్లు రిజిస్టర్డ్ చేయాలి. అంటే ఈ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్గా, ఆయన జనరల్ సెక్రటరీగా బాడీ ఫామ్ చేసి సబ్మిట్ చేసాం. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ, రిజిస్టర్డ్ 2002లో. ఇక 2016లో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చేంజ్ చేసారు. ఆ విషయము కొద్దిగా డార్క్లో పెట్టారు. చేంజ్ చేయాలంటే కూడా పాత బాడీ మీటింగ్ పెట్టాలి, అనుమతి తీసుకోవాలి, సిగ్నేచర్లు తీసుకోవాలి, దీని అంతా ప్రొసీజర్ ఉంటుంది. అయితే శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో కూడా నేను ప్రెసిడెంట్, అతను జనరల్ సెక్రటరీ. అది కంటిన్యూ అవుతుంటూ వస్తుంది. ఈ హెచ్సిఏ ఎన్నికలు జగన్మోహన్ రావు పోటీ చేసే కంటే 2 మాసాల ముందు శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో అతన్ని ట్రెజరర్గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా గౌలీపుర క్రికెట్ క్లబ్గా ఉన్నటువంటి పేరుని శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా ఎందుకు మార్చారు అసలు? ఇది ప్లానింగ్ అన్నమాట, ఫ్యూచర్ ప్లానింగ్. ఏమన్నా అవకతవకలు జరగాలంటే, చేయాలంటే ఈ యొక్క గౌలీపుర క్రికెట్ క్లబ్లో నేను ప్రెసిడెంట్ అధ్యక్షుని ఉన్నా కాబట్టి చేయలేం. కాబట్టి పేరు చేంజ్ చేసి, బాడీ చేంజ్ చేసి, మొత్తం ఒక కుట్రతోటి 2016, 17, 18, 19లా ఇప్పుడున్న అమ్మాయి కవిత మంత్లీ మీటింగ్ పెట్టినామని చెప్పి, యాన్యువల్ మీటింగ్ పెట్టినాం, ఆడిట్ చేసినామని అంటారు. ఆ అమ్మాయి పెళ్ళయింది 2023లో, రాజేందర్ యాదవ్ హస్బెండ్. 2023లో పెళ్ళైన ఆమె 16, 17, 18, 19, 20 మీటింగ్లో ఎట్లంటే అటెండ్ అవుతుంది. అసలు గౌలీపుర క్రికెట్ క్లబ్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిరు? మీరు ఆ క్రికెట్ క్లబ్కు ఎన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశారు? 1988 నుంచి నేను ప్రెసిడెంట్. 2022 వరకు, 23 వరకు. 23లో కవిత పెళ్లి చేసుకుంది కాబట్టి అమ్మాయి ఇదంతా కుట్రలో భాగంగా జగన్మోహన్ రావుకి ఎంట్రీ ఇవ్వడము, ఆ అమ్మాయిని ప్రెసిడెంట్ చేయడము, నన్ను ప్రెసిడెంట్ నుంచి పక్కకు జరపడము, ఈ లెటర్లన్నీ సృష్టించడము, ఈ ఎవిడెన్స్ అంతా నా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గరికి పోయి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేశాను. కాబట్టి మొత్తం ఈయన ఎన్నికనే చెల్లదు. ఇప్పుడు జగన్మోహన్ రావు అధ్యక్షునిగా ఒక్క నిమిషం కూడా కూర్చోవడానికి వీల్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రావుతో పాటు వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఈ యొక్క మొత్తం తతంగంలో వాళ్ళిద్దరి పాత్ర ఎలాంటిది అనుకోవచ్చు? అసలు మీరేమనుకుంటున్నారు? కమర్షియల్గా స్వార్థం కోసము, డబ్బుల కోసము ఈ వ్యవహారం అంతా నడిచిందనేటువంటిది చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి వారిని తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వీరిని ఏ పరిధిలో కానీ స్పోర్ట్స్లో రాకుండా చూడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈరోజు. రైట్.
ఒకప్పుడు గౌలీపుర క్రికెట్ క్లబ్గా ఉన్నటువంటి ఈ క్రికెట్ క్లబ్ని ఆ క్రికెట్ క్లబ్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వయాన ఆయన తమ్ముడు అయ్యేటువంటి రాజేందర్ యాదవ్ అలాగే ఆయన సతీమణి కవిత ఇద్దరు కూడా ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావుకి ఆ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేటువంటి క్లబ్లోకి ఆహ్వానం పలికి అంటే అసలు ఎక్కడా కూడా ఏ క్లబ్లో కూడా మెంబర్ కానటువంటి జగన్మోహన్ రావుకి వీళ్ళు మెంబర్షిప్ ఇచ్చి అలాగే కృష్ణ యాదవ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి కృష్ణ యాదవ్ గారే ఆయన కావాలనే జగన్మోహన్ రావు గారికి ఆహ్వానం పలికినట్టుగా కూడా ఆ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించి ఈ శ్రీచక్ర క్లబ్ నుంచి కూడా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు చేసినటువంటి హెచ్ఏలో చేసినటువంటి ఏదైతే నిధుల దుర్వినియోగం ఉందో దాన్ని కూడా పూర్తిగా అధికారులు అయితే గుర్తించి ఇప్పటికే సిఐడి అధికారులు జగన్మోహన్ రావుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇటు రాజేందర్ యాదవ్ ఆయన సతీమైనటువంటి కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిపైన ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా కృష్ణ యాదవ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.